ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి 3వ శనివారం పర్యావరణ పరిరక్షణ కోసం నిర్వహించబడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్తో కలిసి ఈ రోజు రాయచోట ఎస్ఎన్ కాలనీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం రాయచోట బంగ్లా సమీపంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించబడుతుంది. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటివి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేయండి అక్కడ. మా అందరూ చూసే ప్రాబ్లం మా ప్రతిగా ఉంటుంది. నేను నా పరిసర పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే విధంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనాన్ని పెంపొందించుకునేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్వచ్ఛాంధ్ర మిషన్ అని ఇక్కడ భారతదేశ పరంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి నెలలో 3వ వారాన్ని ఎంచుకొని ఉద్యోగస్తులైతేనేం పౌరులైతేనేం మున్సిపాలిటీల్లో అలాగే గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని గత 3 నెలలుగా దిగ్విజయంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ రోజుకి కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా దివస్ కార్యక్రమాన్ని చేసుకుంటూ అలాగే మున్సిపాలిటీలు అలాగే పంచాయతీల్లో కూడా గాంధీజీ మార్గంలో స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతున్నాం. ముఖ్యంగా ఈరోజు రాయచోటి పట్టణంలో ఎస్ఎన్ కాలనీలో ఏదైతే గ్రాస్ ల్యాండ్ ఉందో ఇక్కడ కూడా చెట్లు నాటడం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో రాబోయే కాలంలో కూడా ఎక్కడ అన్ని వార్డులలో పారిశుద్ధ్యానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలాగే పార్కులు కూడా అభివృద్ధి చేసేదానికి కలెక్టర్తో చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాయచోట్లో 4 పార్కులను రాబోయే 2 సంవత్సరాల్లోనే మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొని వచ్చి అభివృద్ధికి చేసేదానికి మున్సిపాలిటీ అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.